వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో మనం రోజువారీ ప్రధాన వార్తలమే కాకుండా సోషల్ మీడియాలో కానీ వ్లాగర్స్ ద్వారా కానీ కొన్ని రకాల సైట్లో వచ్చే అంశాలమే కూడా మనదైన శైలిలో విశ్లేషించుకుంటున్నాం. అయితే కెనడాలో జరిగిన ఒక హత్యా ఉదంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి భారత్ కెనడా సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా కూడా ఆ హత్యా ఉదంతంపై భారత్పై నింద వేసే ప్రయత్నం కూడా చేసింది. దాన్ని మరలా సద్దుమణిగే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంటే సిక్కు కార్యకర్త హర్దీప్ సింగ్ హత్యకు సంబంధించి భారత ప్రమేయం ఉందని గతంలో కెనడా మన మీద ఒక ఇది వేసింది. అంటే 2023 జూన్లో ఒక కెనడా సిటిజన్ వాడు, అలాగే సిక్కు వేర్పాటువాదుడు హర్దీప్ అక్కడ సిటిజనే, బట్ ప్రవాస భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భారత ప్రభుత్వం అక్కడ ఏజెంట్లు పాల్గొని, అలాగే అక్కడ ఉండే ఒక జస్టిస్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. ఇక్కడ ఉన్న కార్యకర్తని చంపాల్సిన అవసరం ఇక్కడ వాళ్ళకి ఏమొచ్చింది, దీంట్లో భారత ప్రమేయం ఉంది. అక్కడ నుంచి వేర్పాటువాదంతో వచ్చారు ఎవరైతే వచ్చారో సిక్కులు, ఆ సిక్కు ప్రవాస భారతీయులకు సంబంధించిన సంతతిని భారత్ చంపింది, భారత ప్రమేయం ఉందని అనడంతో కొద్దిగా చాలామంది డిస్టర్బ్ అయ్యారు. అది మనం మరలా కెనడాతో మాట్లాడి రాజీ కుదుర్చుకునే ప్రయత్నం అప్పుడు చేయలేదు. తర్వాత భారత మోదీ ప్రభుత్వం దాని మీద సపర్యలు చర్యలు ప్రారంభించింది. దాంట్లో ఇప్పుడు మరలా భారత్ కెనడా సత్సంబంధాల పునరుద్ధరణకు సంబంధించి కొన్ని అంశాల మీద రీసెట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే మరలా పునరుద్ధరణకి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ భారత్తో ఒక సత్సంబంధాల కోసం మరలా పిలుపునిచ్చారు. ఇప్పుడు రీసెంట్గా 2026లో పిలుపునివ్వడంతో భారత్ దీన్ని మరలా ఈ సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అది రీసెట్ చేయడానికి ప్రయత్నించింది. గతంలో ఏర్పడిన నింద ఏదైతే భారత్ మీద వేసిందో ఆ నిందని మాపడానికి మరలా ఈ విధమైన చర్యలు చేపట్టిందంట. అంటే ఇలా అనడం వల్ల అక్కడుండే స్థానికంగా భారతీయుల మీద అటాక్స్ చేయడము, ఒక ఏదైతే స్థానికత ఉంటుంది కదా. అమెరికాలో కూడా నల్లజాతీయులు మనకి ఈ మధ్యకాలంలో కొంతమంది భారతీయుల మీద గన్స్తో కాల్చేయడం, వాళ్ళు కొన్ని డ్రగ్స్కి మన మీద ప్రేరేపించేలా చేయడము, ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఈ విధమైన చర్యలకు పాల్గొనడం, భారతీయులుగా ఎవరినైనా కనబడితే వాళ్ళ మీద ద్వేషంతో రగిలిపోవడం లాంటి చర్యలకి ఫుల్ స్టాప్ పెట్టాలని వెంటనే ప్రయత్నం చేసింది. అయితే మన దగ్గర నుంచి వెళ్ళి వీసాలు ఇవన్నీ కూడా 85% రిజెక్ట్ చేసిందంట. లేనిపోని అప్లికేషన్ పెట్టింది. ఎందుకు కెనడా అత్యంత సేఫెస్ట్ కంట్రీస్లో కెనడా ఒకటి. బట్ అటువంటి సేఫెస్ట్లో కూడా ఇటువంటి ఉద్రిక్తులు ఏర్పడటం, పైగా భారతదేశం కన్నా కూడా జనాభాలో చాలా తక్కువ కానీ విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం, దాన్ని మరలా భారత ప్రభుత్వం ఒక రీసెట్ చేయడానికి పూనుకుంది. అదేంటంటే ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ పరంగా ఆలోచించింది, ఎలా ఏంది కట్టుబాటు చేయాలని. అంటే కెనడా గడ్డపై ఈ ఖలిస్తానీ, అంటే పాకిస్తాన్కి ఒకవైపు ఆ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఇటువైపు ఖలిస్తానీ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో ఆ వేర్పాటువాదులు సృష్టించిన బీభత్సాన్ని భారత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అనే దాని మీద సెక్యూరిటీ పరంగా దాని అంటే పూర్వీకుల నుంచి ఒక విధానం వచ్చింది, అది వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయం తప్ప దాన్ని భారత్ ఎప్పుడు ఎంకరేజ్ చేయదు అనే విధంగా ఒక శాంతింపు చేసే విధంగా ఒక చర్యలు చేపట్టింది. అంటే ఒక 5 కఠినమైన కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాల్లో మొదటిది ఈ సెక్యూరిటీ భద్రతకు సంబంధించి, రెండవది వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంది. అంటే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అని ఒకటి చేసుకుంది అనమాట. సో ఈ భాగస్వామ్య ఒప్పందంలో రెండిటి మధ్యన సత్సంబంధాలు నెలకొని అన్ని రకాలుగా సహకారం చేసుకొని 2030 నాటికి, అంటే రాబోయే 4 ఏళ్లలో ఒక బలమైన ఒప్పందాలతో, ఇప్పుడు ఏదైతే మనకి యూరోపియన్ సమాఖ్యతో బిగ్ డీల్ కుదుర్చుకున్నామో, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కుదుర్చుకున్నామో, అలాగే కెనడాతో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆర్థికంగా బలపడాలి, స్థిరపడాలి అనేది ఒక ఒప్పందం. తర్వాత భారతదేశంలో కానీ అటు కెనడాలో కానీ ఇక్కడ లభించే మనకి కొన్ని పేటెంట్కి సంబంధించినవి ఉంటాయి. భారతదేశానికే పరిమితమైన పేటెంట్స్ కానీ కెనడాకే పరిమితమైన పేటెంట్స్ కానీ పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం. అంటే అవి ఖనిజ లవణాల నుంచి మనకు కొన్ని దొరికే రంగురాలకు సంబంధించి అవ్వచ్చు, లేదా మన దగ్గర అత్యధిక మ్యాన్ పవర్, అత్యధిక యువత కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక కాన్సన్ట్రేషన్ చేస్తుందంట. అలాగే ప్రధానంగా ఈ కాన్సన్ట్రేషన్లో హైడ్రోజను, లిక్విడ్ ఇంధనము ఇట్లాంటి వాటిపై కూడా ఈ సహకారానికి కెనడా భారత్ ఇంధనంలో ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించిపోతుంది. దీనికి కెనడా కూడా అతిపెద్ద
భూమి కలిగిన భూభాగం కలిగిన దేశం కెనడా ఒకటి. అంటే ప్రపంచ విస్తీర్ణంలో భారత్ 7వ స్థానంలో ఉంది, బట్ కెనడా 3వ స్థానం 4వ స్థానంలో ఉంది అత్యంత విస్తీర్ణం గల దేశాల్లో. సో అంత పెద్ద కెనడా, అక్కడ రిసోర్సెస్ ఎక్కువ, భూభాగం ఎక్కువ, పాపులేషన్ చాలా తక్కువ అవడం వల్ల అటువంటి దేశంతో భారత్ సత్సంబంధాలు కుదుర్చుకుంటుంది. ఇకపోతే సాంకేతికత అంటే టెక్నాలజీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్, అంటే సాంకేతికత మరియు డిఫెన్స్ అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించింది అనమాట. దీంట్లో కూడా మనము ఏఐ టెక్నాలజీ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఆల్రెడీ భారతదేశంలో అమరావతి క్వాంటమ్ హబ్గా మారబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇట్లాంటి క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మనం రీసెంట్గా భారత్ కూడా ఏఐ టెక్నాలజీ సమ్మిట్ ఒకటి నిర్వహించింది. దాంట్లో ఏఐని వినియోగించడంలో భారత్ ఇప్పటికే 3వ స్థానంలో ఉంది ప్రపంచ దేశాల్లో. అంటే ఒక్కసారి ఆలోచించండి. సో ఇటువంటి విధానాలతో వెళ్తుంది కాబట్టి దీన్ని కూడా కెనడాతో టైఅప్గా పెట్టుకుంటుంది. మరొకటి, దీన్ని భారతదేశం ఏదైతే చేస్తుందో ఇండియాస్ లెవరేజ్ ఈజ్ రియల్. భారత్ ఏదైతే తన యొక్క వ్యాపార సంబంధాల గురించి కానీ ఆర్థికపరమైన విధానాల గురించి కానీ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే సత్సంబంధాల గురించి కానీ ఇది రియల్గా ఉంటుంది, ఎంఓఏలు చేసుకునే స్థాయిలో చట్టబద్ధంగా ఉంటుంది అనేది కూడా ఆ ఒప్పందంలో భాగం చేసింది. ఇది భారత్ యుఎస్ మార్కెట్పై ఆధారపడడం కానీ యుఎస్ భారత్లో కొనుక్కునే మార్కెట్పై ఆధారపడడం సంబంధించి కెనడా పైన కూడా ఆధారపడేలాగా చిన్న డైవర్షన్ తీసుకురావడం అనేది కెనడా గవర్నమెంట్కి కూడా చాలా ఆనందకరమైన విషయం, అత్యంత ఉపయోగకరమైన విషయం. ఎందుకంటే భారత మార్కెట్ని కేవలం 5% షేర్ ఆక్యుపై చేస్తే వాడి ప్రపంచ కుబేరులోకి వెళ్ళిపోతాడు. సో అంత పెద్ద భారత మార్కెట్ కెనడాకు కూడా అవకాశం కల్పించేలాగా ఉంది. దీని మీద వస్తున్న విమర్శలు ఏదైతే ఉన్నాయో, ఖలిస్తాన్ వేర్పాటువాదులు, అక్కడ ఖలిస్తాన్ వేర్పాటువాది ఎవరైతే సిక్కు నాయకుడు ఉన్నాడో వాడు అక్కడ హత్యావదంతో జరగడం, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి చంపారా, లేదంటే ఎవరైనా ఆయన్ని చంపేసి ఆ ఖాతాను మన దాంట్లో భారతదేశం వేసేసి అంతర్గత అల్లకల్లోలను సృష్టించే ప్రయత్నంలో భాగంగా చేసిన దానికి ఇప్పుడు భారత్ ఒక్కొక్కటిగా చెక్ పెడుతోంది. ఈ చెక్ సంబంధించి ఇప్పుడు మనం ఈ వార్త ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఈ విధంగా వ్యూహాత్మకమైన స్వయం ప్రతిపత్తితో, ఇంకోటి కూడా వాళ్ళు అదే అన్నారు, ఇండియాస్ లెవరేజ్ ఈజ్ రియల్. ఆ నిజమైన భావాలతో, నిజమైన పేరు, నిజమైన న్యాయపరమైన చట్టబద్ధమైన సత్సంబంధాలతో ఆర్థికపరమైన ఒప్పందాలు కానీ, ఈ క్వాంటమ్ కంప్యూటర్ కానీ, దేశ భద్రతకు సంబంధించి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ పరస్పరం ఒక ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. దాన్ని భారత ప్రభుత్వం మెల్లమెల్లగా ఆ నిందని రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. అలాగే దీనికి భారత్ కెనడా మధ్య వచ్చే సత్సంబంధాలు రీసెట్ అయ్యాయని చెప్పి ఒక ఇంటర్నేషనల్ వార్తాపత్రికలో వచ్చిన వార్తకు కూడా ఇదే నిదర్శనం అని కూడా మనం ఈ ఏటీ పల్స్ ద్వారా కాసేపు చర్చించుకున్నాం.